పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అడిషనల్ అడ్వకేట్ జనరల్ కాదు, బ్రోకర్ అనేది అడ్డగోలుగా ఆధారాలతో దొరికిపోయింది. అసలు ఇంతకీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏ విషయంలో దొరికిపోయాడు, ఏం బ్రోకరిజం చేశాడు, ఏం నీచమైనటువంటి పని చేశాడు? మరి ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా, అదుపులోకి తీసుకుంటారా, విచారించి వదిలేస్తారా? అసలు అంతటి తప్పుడు పని అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉండి ఎలా పొన్నవోలు చేశాడు? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అతన్ని కాపాడతాడా అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే అడిషనల్ అడ్వకేట్ జనరల్ అంటూ ప్రభుత్వం దగ్గర నుంచి రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాలో ఉంటూ ప్రభుత్వం దగ్గర నుంచి జీతం తీసుకుంటూ నీచమైనటువంటి పనులు చేసేటువంటి నికృష్టుడు ఈ యొక్క పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనేటువంటి జగన్మోహన్ రెడ్డి బానిస. ఇతను స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను ప్రభుత్వం కోసం పనిచేయను, జగన్మోహన్ రెడ్డి కోసం ఊడిగం చేస్తా అని. మరి అటువంటిప్పుడు ప్రజాధనాన్ని జీతంగా ఎట్ట తీసుకుంటున్నావురా నీచుడా అని చాలామంది అంటున్నారు రాష్ట్రంలో. బట్ అతను అలా అంటం కరెక్ట్ కాదు అని నేను చెప్పబోయినప్పటికీ ఈ నీచుడు ఒక తప్పుడు పని చేసి దొరికాడు అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. ఇంతకీ ఇతను చేసినటువంటి తప్పుడు పని ఏంటి? ఏంది? చంద్రబాబు నాయుడు గారి కేసులో ప్రెస్ మీట్లు పెట్టడమో, లేకపోతే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమో, ఢిల్లీ దాకా పోవడమో, లేకపోతే చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా వీడు కారు కోతలు కూయడమో అని మీరు అనుకుంటున్నారేమో. అవన్నీ కాదు, మరొక సంచలనమైనటువంటి విషయంలో అడ్డంగా దొరికిపోయాడు. వాస్తవంగా దీని మీద చర్యలు తీసుకునేటువంటి అధికారం గవర్నర్ గారికి ఉంది, అదేవిధంగా వ్యవస్థలకు ఉంది, అదేవిధంగా ఎన్నికల సంఘం కూడా దీని మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు. అయితే జగన్ అనేటువంటి డెకాయిట్ని నమ్ముకుంటే ఎవడు బతుకైనా బుగ్గిపోలవద్దు అనేది రాష్ట్ర ప్రజలకు తెలిసిందేగా. మనం కొత్తగా చెప్పే ఉంది. గతంలో ఐఏఎస్ శ్రీలక్ష్మి గారి దగ్గర నుంచి మోపిదేవి వెంకటరమణ దాకా మధ్యలో ధర్మాన, అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి అనేక మంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, జైలు పాలయ్యారు, జైల్లో చెప్పకూడదు తిన్నారు. సరే, రాబోయే రోజుల్లో అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, శాసనసభ్యులు, 420లు, అదేవిధంగా పోలీసులు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు, వైసీపీ నాయకులు అనేక మంది జైలుకు పోతారు. అయితే ఇప్పుడు కీలకమైనటువంటి అంశం ఏంటంటే అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఇతను ఒక లాయర్ చదువు చదివి ఇతను ప్రభుత్వ లాయర్గా ఉంటూ ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి చేసినటువంటి తప్పు ఏందవ్వ వీరు అతను తప్పు చేసినట్టు మ్యాటర్ ఏందో చెప్పట్లే. అంటే ఇతను చేసిన పని అంత నీచమైనటువంటి పని. ఎందుకంటే మనందరం కట్టేటువంటి పన్నుల నుంచండి ఇతను జీతం తీసుకునేది. వాస్తవంగా అయితే అతను నేను మాట్లాడకూడదు, నేను గౌరవించాలి, నేను కూడా ఇస్తా. ఎందుకంటే నాకు న్యాయ వ్యవస్థ మీద గౌరవం, చట్టం మీద గౌరవం, న్యాయమూర్తుల మీద గౌరవం, న్యాయస్థానాల మీద గౌరవం, అదేవిధంగా న్యాయవాదులు అంటే కూడా నాకు గౌరవం. ఎందుకంటే సమాజానికి ఉపయోగపడేటువంటి వృత్తి చేస్తుంటారు. అందరు డెకాయిట్లు ఉంటారు, కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది కదా ఎక్కువ మంది మంచోళ్ళు ఉంటారు, ఇట్లాంటి 420లు తక్కువ మంది ఉంటారు. అయితే ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి గతంలోనే చెప్పినట్టుగా ఇతను ప్రభుత్వం కోసం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గతంలో 43,000 కోట్లు దోచుకున్నాడా, 16 నెలలు జైల్లో చెప్పకూడదు తిన్నాడా, ఆ కేసు నేను కొట్టేయాలి, ఇప్పుడు కూడా రన్నింగ్ అవుతుంది, బెయిల్ మీద తిరుగుతున్నాడంటే 10 ఏళ్ళుగా నిత్యమైనటువంటి వ్యక్తి కోర్టుకి కూడా పోవట్లా. అయితే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా కదా, ఏటు ఎవడు మనందరికీ తెలుసు, నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తాడు పోటుగాడు. మరి ఆయన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉండి విశాఖపట్నంలో దోచుకున్నటువంటి భూదందాలు, అక్కడ చేసినటువంటి నీచమైనటువంటి కార్యకలాపాలు అవన్నీ తెలుసుకున్నటువంటి మా నెల్లూరు వాళ్ళు భయంతో వణికిపోతున్నారు. ఆ భయమే ఉందిలే కానీ బొక్క కరెక్ట్గా 50 రోజుల తర్వాత నెల్లూరు నుంచి తరివేస్తారులే కానీ దాదాపు 2 లక్షల మెజార్టీతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం అభ్యర్థిగా గెలవబోతున్నారు. కానీ అయితే ఈ యొక్క విజయసాయి రెడ్డి నెల్లూరులో మీటింగ్ పెట్టాయండి. ఏం మీటింగ్ పెడతాడు పోటుగాడు? మాట్లాడితే బూతులు తిట్టడం, లేకపోతే వేరే నువ్వు నెల్లూరు నువ్వు పుట్టావు కదా, నువ్వు 1000 కోట్లు సంపాదించుకున్నావు కదా, అదేవిధంగా నువ్వు ప్రభుత్వంలో కీలకమైనటువంటి స్థానంలో ఉన్నావు కదా, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నావు కదా, ఎప్పుడన్నా నెల్లూరుకి ఏమైనా పీకా, నెల్లూరుకు ప్రాజెక్ట్ తీసుకొచ్చా, నెల్లూరుకు రోడ్డు తీసుకొచ్చా, నెల్లూరుని ఏమైనా అభివృద్ధి చేశా? మరి ఇప్పుడు మాత్రం ఎందుకు వస్తున్నావు నువ్వు? ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పంపిస్తే నువ్వు వచ్చి నెల్లూరులో ఇప్పుడు భూములు దోచుకోవటానికి, మధ్యతరగతి ప్రజల జీవితాలను దోచుకోవటానికి బయలుదేరావా? డెకాయిట్ అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. సరే, ఇప్పుడు అది కూడా సమస్య కాదు. ఇక్కడ పొన్నవాళ్ళు చేసిన తప్పేది వివరంగా చెప్పు అని మీరు అడతారు. నేను చెప్పాలగా, నేను ఎప్పుడు వేరే విషయాలు చెప్పనుగా. అంటే వేరే విషయాలు మధ్యలో చెప్తామంటే మీకు మంచి చెప్తే వినరు కదా, అందుకని రెండు కలిపి చెప్పాలా. అయితే ఇప్పుడు ఏమంటా అంటే పొన్నవాళ్ళు అనేటువంటి డెకాయిట్ ప్రభుత్వం దగ్గర నుంచి జీతం తీసుకుంటూ అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉంటూ విజయసాయిరెడ్డి ప్రచారంలో పాల్గొని విజయసాయిరెడ్డి కారు కూతులకు వస్తూ ఉంటే ఇతగాడు చప్పట్లు కొడుతున్నాడు. ఎంత నీచమైనటువంటి పని ఇది! ఒక పార్టీ యొక్క సమావేశంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్ పాల్గొనడం అనేది అత్యంత ఘోరమైనటువంటి విషయం. లాయర్ చదువుకొని ప్రభుత్వానికే లాయర్గా ఉంటూ అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉంటూ ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రజాధనాన్ని నువ్వు జీతంగా తీసుకుంటూ నీచంగా ఒక పార్టీ సమావేశంలో పాల్గొని అందులోనూ ఒక నీచమైనటువంటి చరిత్ర కలిగినటువంటి విజయసాయిరెడ్డి గారు బూతులు తిడితే ఆ బూతులకు నువ్వు చప్పట్లు కొడతా ఉంటే ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కానీ 420 ముఖ్యమంత్రి గారు ఆ స్థానంలో ఉన్నారు కదా, అతనేమి చర్యలు తీసుకోడు. కానీ దీని మీద ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ కానీ, కేంద్ర ఎన్నికల కమిషన్ కానీ, గవర్నర్
కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ ఈ నీచమైనటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డితో కలిసి ఆ 420తో కలిసి అతని బతుకేంది, అతని చరిత్ర ఏంది. నిన్న మొన్న విశాఖపట్నంలో డ్రగ్స్ దొరికితే 25,000 కేజీల డ్రగ్స్. అది బ్రెజిల్ నుంచి వస్తే ఆ బ్రెజిల్ అధ్యక్షుడితో ఇతను నీచమైనటువంటి సంబంధాలు కలిగి అతను బ్రెజిల్ అధ్యక్షుడు అయినప్పుడు ట్విట్టర్లో ట్వీట్ చేసినటువంటి చరిత్ర విజయసాయి రెడ్డికి ఉంది. ఆ రకంగా భారతదేశంలో ఏ నీచమైన పని జరిగినా దాని వెనక జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, విజయసాయి రెడ్డికి సంబంధాలు ఉంటాయనేది మరోసారి నిరూపితమైంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉండి తప్పుడు పని చేసినందుకు అతని మీద కేసు నమోదు చేయాలి. అతన్ని అడిషనల్ అడ్వకేట్ జనరల్గా తొలగించాలి. అతన్ని అరెస్టు చేయాలి. అసలు అతన్ని విచారించాలి. ప్రజాధనం తీసుకుంటూ ఈ తప్పుడు పని చేసినందుకు అతని మీద చర్యలు తీసుకోవాలి. సరే, వాళ్ళు తీసుకోకపోవచ్చు. కరెక్ట్గా 2 నెలల తర్వాత ఈ డెకాయిడ్ ప్రభుత్వం పోతుంది. ఆ తర్వాత తప్పుడు పని చేసిన ప్రతి ఒక్కరూ శిక్షించబడతారు.